నమస్తే, వెల్కమ్ టు షో టైం. నేను తరంగిణి. రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో రెడీ అయిపోయింది షో టైం. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. బాలీవుడ్ స్టార్ యాక్టర్ చుంకీ పాండే కూతురిగా సిల్వర్ స్క్రీన్ పైకి దూసుకొచ్చింది అనన్య పాండే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, పతి పత్ని ఔరో సక్సెస్ తో మంచి జోష్ చూపించిన గ్లామరస్ డాల్ హ్యాట్రిక్ హీరోయిన్ గా మారడానికి అడ్డుకట్ట వేసింది లైగర్ సినిమా. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ భారీ ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమా తన కూతురికి ఇష్టం లేకపోయినా చేసిందంటూ రీసెంట్లీ చుంకీ పాండే పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు కూడా. లైగర్ ఫెయిల్యూర్ నుండి త్వరగానే బయటపడింది ఈ స్టార్ కిడ్. 2019లో కెరీర్ స్టార్ట్ చేసిన అనన్య పాండే ఇప్పటి వరకు 10 సినిమాలు చేస్తే వాటిలో ఎక్కువగా ఓటీటీ సినిమాలే ఉన్నాయి. కాళీ పీలి, గెహరాహియా, ఖోగయా, హమ్ కహా, సిటీఆర్ఎల్ లాంటి సినిమాలతో డిజిటల్ ప్రేక్షకులకు కనువిందు చేసింది ఈ నార్త్ బ్యూటీ. మరో 2 చిత్రాల్లో స్పెషల్ అపీరియన్స్ వచ్చింది. 2023లో వచ్చిన డ్రీమ్ గర్ల్ 2 తర్వాత మేడం బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. అనన్య కన్నా ఒక్క ఏడాది ముందు వచ్చిన జాన్వి టాలీవుడ్, బాలీవుడ్, నెక్స్ట్ కోలీవుడ్ అంటూ చక్కర్లు కొట్టేస్తుంటే ఈ మేడం ఇంకా ఓటీటీ సినిమాలకే పరిమితమైంది. దీంతో లేట్ గా రియలైజ్ అయిన అమ్మడు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై ఫోకస్ చేస్తుంది. ప్రెజెంట్ మేడం చేతిలో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కిల్ మూవీతో పాపులర్ అయిన లక్ష హీరోగా చాంద్ మేరా దిల్ లో నటిస్తోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 తర్వాత మళ్లీ కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీలో కనిపిస్తోంది ఈ స్టార్ కిడ్. మార్చి 15 నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే కేసరి చాప్టర్ 2లోనూ నటిస్తోంది అనన్య.